అందరికి నమస్కారం. ఇవాళ గోల్డ్ పైన అసలు చాలామంది మాట్లాడుతూ ఉంటూ అసలు నేను ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకున్నాను. అసలు తీరిక దొరకలేదు. బట్ దట్స్ ఫైన్. సో, గోల్డ్ కొనాలా వద్దా అని చాలామంది ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలి? ఏం చేయాలని? వెరీ సింపుల్. నేను సోది రామాయణం కాకుండా స్ట్రెయిట్‌గా చెప్తాను చూడండి. మీకు అవసరం ఉంటే బంగారం కొనండి. స్టెప్ 1. అంటే ఇప్పుడు ఇంట్లో శుభకార్యాలు లెట్స్ సే ఇప్పుడు పెళ్ళిలో అట్లా ఏమైనా ఉన్నాయనుకోండి. కొనుక్కోండి. ఎందుకంటే అది అవసరం కాబట్టి. రెండోది మీకేమైనా ఇన్వెస్ట్మెంట్ పెడదాము అనుకున్నారనుకోండి, కొంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకోవచ్చు. మరి అది ఎంత అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఇది పెరుగుతుందా అంటే గోల్డ్ మాత్రం ఇప్పుడున్న ప్రైస్ నుంచి కిందికి మాత్రం పడదు. దట్ ఈస్ వెరీ ష్యూర్. ఇంతకంటే కిందికి పడే అవకాశాలు చాలా తక్కువ. ఇంకా అది ఎప్పుడు పడుతుందో మనం చెప్పలేం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మాత్రం అంత ఈజీగా పడదు. మూడోది మరి ఎంత కొనుక్కోవాలి, ఎట్లాంటిది కొనుక్కోవాలి, ఎంత సేఫ్ హెవెన్ లాగా పెట్టుకుంటున్నాయి ఈ కంట్రీస్ అన్నీ కూడా అనేది మనం ఇవాళ కొంత డిస్కస్ చేద్దాము. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ కూడా కింద పోస్ట్ చేయండి. చాలామంది కొంటున్నారు, చాలామంది సిల్వర్ కూడా అదే పరిస్థితి ఉన్నది ఇవాళ. సిల్వర్ కొనాలా వద్దా, కొంటే ఎప్పుడు కొనాలి, ఏ ప్రైస్లో కొనాలి, ఎంతవరకు పైకి వెళ్తుంది, మనం ఎన్ని రోజుల ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అనేది కొంత డిస్కస్ చేద్దాము. రెండు కూడా ఆన్సర్ వెరీ సింపుల్. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ గోయింగ్ టు గో హై. తక్కువ మాత్రం రాదు, కిందికి మాత్రం పడదు. ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి వీటికి. మాట్లాడదాం చూడండి. చూడండి కొంచెం చూపిస్తాను ప్రజలారా. వై ఆర్ గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ రైజింగ్ అని ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు ఇవి రెండు పెరుగుతున్నాయంటే ఒకటే, ఇప్పుడు బయట ఇంట్రెస్ట్ రేట్ల కన్నా లోపల ఇంట్రెస్ట్ రేట్లు చాలా ఎక్కువ. అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు బయట ఇంట్రెస్ట్ రేట్లు మనము అంటే ఇప్పుడు బ్యాంక్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాయి కదా, వీటికన్నా కూడా మనం గోల్డ్ అండ్ సిల్వర్ ఇచ్చే రేట్స్ ఎక్కువ. ఎందుకు మరి గోల్డ్ అండ్ సిల్వర్ ఇచ్చే రేట్స్ ఎక్కువ అని నేను చెప్తా ఉన్నానంటే వెరీ సింపుల్. గోల్డ్ అండ్ సిల్వర్ ఆ రేట్స్ ఇవ్వడానికి కారణం ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. ధరల ఏ లెవెల్లో పెరుగుతూ ఉంటే బంగారం కూడా అదే లెవెల్లో పెరుగుతూ ఉంది అనమాట. అది ఎందుకు అంటే బంగారం మైనింగ్ ఉంటుంది, బంగారం మీద చాలా డిపెండ్ అయి ఉంటాయి. ప్లస్ ఇప్పుడు ఎన్నో కంట్రీస్ పైన ఈ ఫియట్ కరెన్సీ అంటే ఇప్పుడు మనం రూ. 100 మనం ఒకటి అనుకుంటే యూఎస్లో మనం చూసుకుంటే ఒక $100 ఉంటుంది కదా, అట్లా యూకేలో చూసుకుంటే ఒక 100 పౌండ్స్ ఉంటుంది కదా. ఈ కరెన్సీస్ అన్నింటినీ కూడా ఫియట్ కరెన్సీ అంటుంటారు. వీటి వాల్యుయేషన్స్ చాలా ఫ్లక్చుయేషన్స్లో ఉన్నాయి. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ది కంట్రీస్ ఎకానమీ, కంట్రీస్ ఇన్ఫ్లేషన్ లెవెల్, అవి వాళ్ళ జీడిపి గ్రోత్ ఇట్లా చాలా డిపెండ్ అయి ఉన్నాయి అనమాట. ఈ ఫియట్ కరెన్సీస్ ఎటుబడితే అట్టే తయారైనాయి కాబట్టి కొంచెం సేఫ్ హెవెన్ లాగా పెట్టుకుందాము అనే కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు గోల్డ్ వైపు మారుతూ ఉన్నాయి. అయితే ఇంకా కొంచెం చెప్తాను చూడండి. అయితే ఈ ఇంట్రెస్ట్ రేట్లు ఇక్కడ ఎప్పుడైతే నేను మీకు చెప్పినానో ఈ ఇంట్రెస్ట్ రేట్లు చాలా తక్కువ ఇస్తున్నాయి అనమాట. బయట అన్ని కంట్రీస్ కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి. 3%, 4% ఇస్తుంది. యావరేజ్గా మీరు ఏ లెక్క చొప్పున చూసుకున్నా కూడా గోల్డ్ కనీసం 6 నుంచి 7% వరకు వస్తూ ఉందన్నమాట. కనుక అట్లాంటప్పుడు ఎందుకు ఈ బ్యాంకులలో పెట్టేసి మనము ఇట్లా ఉంచుకోవాలి, దీని బదులు గోల్డ్లో పెట్టుకుందాం కదా అన్నట్టు వీళ్ళందరూ ఆలోచనలు చేసారు. కనుకనే ఇది నడుస్తూ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక్క నిమిషం పెన్ తీసుకుంటాను చూడండి ప్రజలారా. సో ఇది మనకు బయట బ్యాంక్స్ ఏమో 4% ఇస్తున్నాయి. ఓకే, అది మనం యూఎస్ని లెక్కేసుకోవాలి. ఇది ఎందుకు మనం ఇండియాని లెక్కేసుకోవద్దంటే ఇండియాది మన రూపీ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. రూపీ డిప్రిషియేట్ ఎంత అవుతూ ఉంటుందంటే యావరేజ్గా లెట్స్ ఒక ₹5 నుంచి ₹6 పర్ యానం మనం వేసుకుంటే, సో అంటే ఈ పర్సెంటేజ్ చొప్పున వేసుకుంటే లెట్స్ మనకు 10%. మరి బ్యాంక్స్ 10% ఇచ్చినప్పుడు మనకి ఏం లాభం అన్నట్టు అంటే ఏమీ పెద్దగా లాభం లేదు. ఓకే, అమెరికాలో 4% ఇచ్చినా, ఇండియాలో 10% ఇచ్చినా రెండు సేమే. కనుక ఇక్కడ డబ్బులు పెట్టి లాభం లేదు. దానికి బదులు మనం గోల్డ్ మీద పెట్టుకుంటే ఏమైందంటే ఈ 4+6 ఇది ఖచ్చితంగా వస్తుందన్నమాట. ప్లస్ మనకు ఇంకొక 5 వస్తుంది. ఇది ఎట్లా 5 అంటే ఈ 4% అనేది యావరేజ్గా రైజ్ అవుతున్న ప్రైసు, ఇది గోల్డ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న ప్రైసు, ఈ 5% ఏమో మన రూపీ డిప్రిషియేషన్. సో మనం బంగారం మీద పెట్టుకుంటే 10 నుంచి 15% పెరిగే అవకాశాలు మనకి ఎక్కువ. అందుకని ఇండియన్స్ మనం బంగారం కొంటాం. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నేను మీకు చెప్పినాను కదా, ఇన్ఫ్లేషన్స్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రపంచం పైన ఈ ఎంతెంత ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే గోల్డ్ ప్రైసెస్ కూడా అదే లెవెల్లో పెరుగుతుంది. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి ప్రజలారా, గోల్డ్ ప్రైస్ పెరగడానికి కారణం ఇన్ఫ్లేషన్స్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఉంటుందన్నమాట. అయితే సెంట్రల్ బ్యాంక్స్ కొనే అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇంతకంటే ముందు కొంటుండే, ఇప్పుడు కొంటాయి, ఫ్యూచర్లో కూడా కొంటాయి. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. ఆ సర్చ్ ఉన్నప్పుడు అంటే ఆ ఎక్కువ తక్కువ అనే సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆ ధరల పెరుగుదల ఉంటూ ఉంటుంది.
బట్ ఎట్ ద సేమ్ టైం మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ధరల పెరుగుదల ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలా లెట్స్ సే ఇండియా కూడా గోల్డ్ కొంటుంది, చైనా గోల్డ్ కొంటుంది. కానీ మనం అమ్ముడు మూలు పెడితే ఏమవుతుంది అప్పుడు? వీటి వాల్యుయేషన్ తగ్గుతుంది, రైట్? కానీ ఇన్ఫ్లేషన్ మాత్రం తగ్గదు కదా అంత ఈజీగా. ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది అంత ఈజీగా సాధ్యమయ్యే పని కాదు. లెట్స్ సే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక 10,000 రూపాయల జీతం వస్తే ఇట్ వాజ్ ఏ గుడ్ సాలరీ. కానీ అదే ఇప్పుడు మనం 10,000 రూపాయలు వస్తే అది అసలు ఏమి ఎక్కడికి సరిపోదనమాట. అట్లా తయారైపోయింది కదా. సో దానికి కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్, అంటే ధరల పెరుగుదల అలా ఉంటుంది కాబట్టి, అవన్నిటి కాస్ట్ ఆఫ్ లివింగ్ అలా ఉంటుంది కాబట్టి వీటి ధరలు కూడా అట్నే పెరుగుతాయి. బట్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పుడు కొంటున్నాయి కాబట్టి దీని ధరలు షూటప్ అవుతున్నాయి. అయితే ఈ సెంట్రల్ బ్యాంక్స్ కొనడం అనేది మరి ఏవేవి కొంటున్నాయి? అన్ని బ్రిక్స్ నేషన్స్ కొంటున్నాయి, వీళ్ళు వాళ్ళు కొంటున్నారు, డాలర్ డిప్రిషియేషన్ అవుతుంది, ఇవన్నీ అవుతున్నాయి. అంటే మీకు ఒకటే మాట చెప్తాను, బంగారము మీరు ఎట్లా కొన్నా ఎంత కొన్నా ఇంటర్నేషనల్ మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో ఇది ఉండడం చాలా కష్టమైన పని. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ అయితే ఆ మెట్రిక్స్ పనిచేయవు. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్ మాత్రము. మరి బిట్ కాయిన్ పనిచేస్తుందా అని ఎవరైనా అడిగితే లేదండి, ఇప్పుడు కూడా అయితే యూఎస్ డాలరే పనిచేస్తుంది. దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ స్టిల్ దట్ ఈస్ గోయింగ్ టు పర్సిస్ట్ ఫర్ సమ్ మోర్ టైమ్. సో అది ఇంకొద్ది రోజులు అలాగే ఉంటుంది. ఇంక కొంత చూపిస్తాను కిందకి వచ్చి మీకు ప్రజలారా. సో వీక్ యూఎస్ డాలర్. వీక్ యూఎస్ డాలర్ ఏంటంటే ఇప్పుడు బేసికల్లీ ట్రంప్ ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన డాలర్ని కొంత వీకెండ్ చేద్దాము అనుకుంటారు. ఎందుకు వీకెండ్ చేద్దాము అంటున్నారు అంటే ఆయన వీకెన్ చేస్తే ఎక్స్పోర్ట్స్ పెరిగితే వాళ్ళకు లాభాలు వస్తాయి దేశానికి అని చెప్పి ఆయన అట్లాంటి డిసిషన్స్ తీసుకుంటుంది అమెరికా. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటుంటే ఈ సిచ్యువేషన్ వల్ల ఎప్పుడైతే డాలర్ వీక్ అవుతూ ఉంటుందో గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అది వెరీ సింపుల్ అనమాట. ఎప్పుడైనా సరే డాలర్ వీక్ అయింది అని అన్నప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. తర్వాత ఈ ఇంటర్నేషనల్లో అన్సర్టినిటీ బాగా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే యుద్ధాలు ఇటట్ అయిపోయి, తర్వాత ఇప్పుడు అమెరికా చాలా చాలా ఆంక్షలు విధిస్తూ ఉంది. డిఫరెంట్ కైండ్స్లో ఇప్పుడు H1B మనకు ఉంది, మన అందరికి తెలిసిందే. ఓకే, స్టూడెంట్ వీసాస్ ఉన్నాయి, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటుంటే చాలా కంట్రీస్లో కూడా ఇప్పుడు ఇమిగ్రేషన్ పైన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ ఇంటర్నేషనల్ టెన్షన్స్ పెరుగుతున్న క్రమంలో అందరు కూడా మా దేశం మాకు కావాలనే టైప్లో ఉంటుండ్రు. కాబట్టి అప్పుడు ఏమైతే ఉంటుందంటే గోల్డ్ను ఒక రిజర్వ్ లాగా పెట్టుకుంటే మనకు ఇప్పుడు గోల్డ్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, గోల్డ్ బాండ్స్ ఉంటాయి, అమెరికన్ యూఎస్ డాలర్ ఉంటాయి. ఇప్పుడు అమెరికన్ డాలర్ నేను ఎందుకు పెట్టుకోవాలి, దాని బదులు బంగారం పెట్టుకుంటే నాకు ఎప్పటికైనా లాభం కదా అన్న ఉద్దేశంతో ఈ కంట్రీస్ కొన్ని ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా అవి బంగారాన్ని కొంటా ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ ఇవి కొనడం ఇప్పుడు మొదలుపెట్టలేదు, యాక్చువల్లీ 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచే మొదలుపెట్టింది. ఇది ఎప్పుడు మొదలుపెట్టింది అంటే ఎప్పుడైతే యుఎస్ ఎక్కువ డబ్బులు ముద్రించింది అనమాట. ఎప్పుడు అంటే కోవిడ్ అప్పుడు బాగా ముద్రించింది. ఆ ముద్రించినప్పుడు అందరు అనుకున్నారు ఈ డాలర్ ఏదో కొంచెం పరిస్థితి బాగాలేదు, దీన్ని ఇదేమన్నా అయ్యేటట్టుందని చెప్పి వాళ్ళు ఏం చేసినంటే చాలామంది అప్పటి నుంచి సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా బంగారాన్ని కొంటా ఉన్నాయి. మన కంట్రీ ఈ మధ్య రీసెంట్గా మొదలుపెట్టింది. దానికి కూడా కారణం చెప్తాను కొంత కిందికి వచ్చిన తర్వాత. బట్ వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్ బంగారం పెరగడానికి ఇవి రీజన్స్. ఇంకా కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను. సో సెంట్రల్ బ్యాంక్స్ ఇవి అక్యూములేట్ చేసుకోవడానికి ప్రైమరీ రీజన్ ఏంటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రజలారా, గోల్డ్ ఈజ్ సేఫ్ హెవెన్. యుఎస్ డాలర్ కంటే కూడా గోల్డ్ సేఫ్ హెవెన్. ఎందుకంటే యుఎస్ డాలర్ ఎంత పడితే అంత ముద్రిస్తూ ఉంటారు, కానీ బంగారం ఎంతంత మనం మింట్ చేయడానికి రాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అందుకని చూడండి, మెనీ సెంట్రల్ బ్యాంక్స్ హావ్ ఇంక్రీజ్ గోల్డ్ పర్చేజెస్ టు డైవర్సిఫై రిజర్వ్స్ అవే ఫ్రమ్ ది యూఎస్డి అసెట్స్, అంటే యుఎస్ డాలర్ అసెట్స్ నుంచి అట్లా దూరంగా జరిగిపోతూ ఉన్నారు అనమాట. దీనివల్ల ఏమైతే ఉంటుందంటే కొంత వీళ్ళ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుంది. డాలర్ ఎట్లా వీక్ అవుతూ ఉంటే వీళ్ళ గోల్డ్ మాత్రం స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇంకొక పద్ధతి. తర్వాత ఈ ఈటీఎఫ్స్ అన్నీ కూడా బాగా పెంచేసినాయి. అంటే పేపర్ గోల్డ్, ఈ పేపర్ గోల్డ్ ఏం చేస్తున్నాయంటే, పేపర్ గోల్డ్ అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి అనమాట, ఈటీఎఫ్స్ ఇట్లాంటి చాలా కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేస్తారు. గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేసినప్పుడు మరి అంత సరిపడా గోల్డ్ వాళ్ళ దగ్గర ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి, జిఎల్డి అని ఒక స్టాక్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం కిందకి వచ్చి చూపిస్తాను, రాస్తాను చూడండి. జిఎల్డి అని ఒక స్టాక్ ఉంటుంది, ఇది ఒక ఈటీఎఫ్ అనమాట. వీళ్ళు ఏం చెప్తారంటే మేము 1:10 రేషియో, అంటే ఇప్పుడు లెట్సే గోల్డ్ ట్రాయ్ ఔన్స్ అంటే ఒక 31 గ్రాములు అనమాట. సో వీళ్ళు ఏం చెప్తారంటే 0.31 గ్రామ్స్, ఓకే 0.31 మిల్లీగ్రామ్స్ అనమాట ఇది. ఓకే, ఈ 0.31 అంటే 31 లెట్సే 3 గ్రామ్స్. ఓకే, 3 గ్రామ్స్ గోల్డ్ మేము ఎవ్రీ స్టాక్ పైన పెడతాము అని చెప్పి చెప్తారు.
ఇది పేపర్ పైన పెడుతుండ్రా వీళ్ళు నిజంగా పెడుతున్నా అనేది మనం చూసిన వాళ్ళం కాదు. కనుక ఈ స్టాక్ వాల్యూ అనేది ఈ పద్ధతి ప్రకారం చెప్తారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు కనుక ఈ పద్ధతి ప్రకారం కొనలేదే అనుకుందాం మనం. ఈ 1:10 రేషియోలో కొనలేదే అనుకుంటే వీళ్ళ దగ్గర పేపర్ గోల్డ్ ఉంటుంది, స్టాక్ వాల్యూ ఉంటుంది, కానీ గోల్డ్ ఉండదు. కానీ ఎప్పుడైనా మనం గోల్డ్ తీసుకుందాము, అమ్ముదాం అన్నప్పుడు వీళ్ళ దగ్గర చాలా పెద్ద డిస్క్రిపెన్సీస్ వస్తుంటాయి. ఇట్లాంటి చాలా కంపెనీస్ కూడా చేస్తూ ఉంటాయి. అందుకని కొంత ఆ పేపర్ ట్రయల్ అనే దాన్ని కాకుండా చాలామంది కూడా ఫిజికల్ గోల్డ్ పెట్టుకోవడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఎందుకంటే పేపర్లను నమ్ముతలేరు జనాలు ఎవరు. ఇంకా కొంచెం కిందకి వచ్చి చూపిస్తాను. ఇంకా ఇప్పుడు మనం ఇది ఒక గోల్డ్కి ఏముందా అంటే సిల్వర్కు కూడా ఉంది. సిల్వర్కు ఉండడానికి కారణం ఏంటి అంటే సిల్వర్ ఇప్పుడు యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి పెరగలేదు, దీని ప్రైస్ పెరగలేదు. గోల్డ్కు ఉన్న సిల్వర్కి రేషియో ఎట్లా ఉంటుందంటే 1:80 రేషియోస్లో యూజువల్గా ఉంటుంది అనమాట. అయితే 1:60 రేషియోస్లో ఉంటుంది. ఇప్పుడు అది 1:80 రేషియోస్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏమైతే ఉంటుందంటే ఇది స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది. సో గోల్డ్ ఈజ్ టు సిల్వర్ రేషియో, సిల్వర్ కొంత స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ అవసరం అట్లా ఉంది, అంటే ఆ బ్యాలెన్స్ అదే లెక్కలలో నడుస్తూ ఉంది. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం సిల్వర్కి డిమాండ్ పెరగడానికి కారణం ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానల్స్, ఇట్లా చాలా ఎలక్ట్రానిక్స్ వస్తువులలో సిల్వర్ వాడుతూ ఉన్నారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందో అంటుంటే సిల్వర్ని చాలా ముందుకు యూజ్ చేసి పెడుతున్నారు అనమాట. సో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ యూసేజ్కి వచ్చింది. అది ఎంత యూసేజ్కి వచ్చింది అంటే యాక్చువల్లీ చైనాలో ఒక ఇప్పుడు 20% డిఫిషియన్సీ ఉంది. అంటే లైక్ వాళ్ళకు పర్ యానం 800 మిలియన్ ఔన్సెస్ అట్లా కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గర ఒక 600 కంటే ఎక్కువ దొరకట్లేదు అనమాట వాళ్ళకు. కనుక వాళ్ళకి ఇంకెక్కువ కావాలి ఇప్పుడు. సో దే ఆర్ ఇన్ హై డిమాండ్. కనుక చైనాకి చాలా మటుకు సిల్వర్ ఇప్పుడు మూవ్ అయితేనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు బాగా డిమాండ్లో ఉన్నారు, వాళ్ళకు సప్లై తక్కువ ఉంది కాబట్టి, రైట్. ఇంకా కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దీస్ థింగ్స్. మీకు ఏమైనా కింద క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయవచ్చు. అయితే ఇక్కడ కొన్ని పద్ధతులల్లో ఎట్లా మరి గోల్డ్ను మనం ఎట్లా పెట్టుకోవచ్చు, ఏం పెట్టుకోవచ్చు అంటే 20% గోల్డ్ అండ్ సిల్వర్ మీద పెట్టుకోండి అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ఇది కిట్కో వాళ్ళనమాట. అంటే కిట్కో అంటే మీకు ఒకటి చూపిస్తాను. ఇది ఒక గోల్డ్ మర్చెంట్ కంపెనీ అని చెప్పి చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంతకంటే ముందు గోల్డ్ పైన అసలు చాలా ఈటీఎఫ్స్ కానీ ఇంతకంటే ముందు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ గోల్డ్ మీద 4-5% ఉంచిండ్రు. కానీ ఇప్పుడు దీన్ని పెంచండి అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే చాలా కారణాలని. నెంబర్ 1 థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, స్టాక్ మార్కెట్లో కంపెనీస్ ఎటు పడితే అటు ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంది. లెట్స్ సే ఏఐ పైన ఉన్నది అనుకోండి, 10 కంపెనీలు. ఈ 10 కంపెనీలన్నీ ఎటు పడితే అటు తిరుగుతూ ఉన్నాయి ఈ ఏఐ కంపెనీస్. కనుక దీన్ని నమ్మడం కొంత కష్టమైపోయింది. ఎందుకంటే ఏఐ బబుల్ బోస్ట్ అయితే అది ఇబ్బంది అవుతుంది. మరి ఏఐ బబుల్ బోస్ట్ అవుతుందా అంటే బబుల్ బోస్ట్ అవుతుందో లేదో తెలియదు, కానీ స్లో డౌన్ మాత్రం అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ఇది స్లో డౌన్ అవుతుంది. కాబట్టి దీని ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడైతే ఏఐ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయో దాట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ సేఫ్ హెవెన్ ఎనీమోర్. సో దోస్ ఇన్వెస్టర్స్ అంటే ఆ కంపెనీస్ అన్నీ కూడా గోల్డ్ పైన పెడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది. బిట్ కాయిన్ కూడా అంత ఎక్కువ ఇప్పుడు బిట్ కాయిన్ పెరగట్లేదు ఎక్కువ, అది కొంచెం తగ్గింది. ఈ మధ్య రీసెంట్గా చూస్తే తగ్గింది అది. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ బిట్ కాయిన్లో ఉన్న డబ్బులు కూడా తీసుకుపోయి గోల్డ్ పైన పెడతా ఉన్నారు. సో ఇట్లా చేయడం వల్ల దీనికి ఆర్ఎస్ఐ అంటారు, అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఆర్ఎస్ఐ ఇప్పుడు గోల్డ్ది ఒక 70 ఉంది. ఆర్ఎస్ఐ 70 ఉండడం అంటే ఇప్పుడు ఎక్కువ అనమాట. ఆర్ఎస్ఐ ఈ 70 అంటే మోర్ దాన్ 70 ఉంది. ఇది షార్ట్ టర్మ్లో ఎక్కువ కొనేసిండు కాబట్టి జనాలు ఏం చేస్తున్నారంటే బై అండ్ సేల్ అనే కాన్సెప్ట్కి వచ్చేసిండ్రు. ఇవాళ కొంటారు, ఓకే, తర్వాత 4 రోజులకు అమ్మేస్తారు అనమాట. ఓకే, బై అండ్ సేల్ కాన్సెప్ట్కి వచ్చేసారు. తక్కువ ధరలకు కొంచెం కొనుడు, తర్వాత కొద్ది రోజులకే వెంటనే అమ్మేయడం. సో ఇట్లా లాభాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంత లాస్ట్ 3 వీక్స్ ఇదే జరిగింది. మీరు కనుక చూస్తే ఫ్రైడే రోజు సేల్లో ఉంటుంది, మండే రోజు ఫ్రైడే రోజు సేల్లో ఉంటుంది, మండే రోజు బైలో ఉంటుంది అనమాట. ఎందుకు అంటుంటే తక్కువ కొనడం ఎక్కువ అమ్మడం ఇది చేస్తూ ఉన్నారు. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ నేను మీకు చెప్పినాను కదా, ఫండమెంటల్స్ 70 పైన ఉన్నాయన్నమాట. కనుక నేను మీకు ఏం చెప్తాను అంటే ఎవరన్నా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ పైన పెట్టి డబ్బులు ఇప్పుడు సంపాదిద్దామంటే కొంత కష్టము. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఈ లాస్ట్ 1 ఇయర్లో కనుక చూస్తే గోల్డ్ ఒక 60% వరకు పెరిగింది. 60% మరి నెక్స్ట్ ఇయర్ పెరుగుతుందా అంటే ఐ థింక్ దట్ ఈజ్ నాట్ పాసిబుల్. అంత డిమాండ్ లేదు దానికి. అంత డిమాండ్ లేదు కాబట్టి అంత పెరిగే అవకాశాలు కూడా తక్కువ. కనుక ఇప్పుడు ఈ లెవెల్లో గ్రోత్ ఉంటుందా, కనుక ఈ లెవెల్లో డబ్బులు వస్తాయా అనుకుని ఎవరన్నా
దానిపైన ఆలోచనతో పెట్టుకుంటే కొంత కష్టం అని చెప్పి చెప్తాను నేను. మరి పెరుగుతుందా పెరగదా అంటే ఎస్ పెరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఏం చెప్తా ఉందంటే చాలా బ్యాంక్స్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు చేజ్ బ్యాంకు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, పెద్ద పెద్దగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా గోల్డ్ ఒక 5,000 వరకు ఈజీగా వెళ్తుంది అని చెప్తున్నారు. 6,000 వరకు కూడా 2026 కల్లా వెళ్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడున్న దానికంటే కరెక్ట్గా చూస్తే ఒక 25% వితిన్ 1.5 ఇయర్లో పెరుగుతుంది అనే కాన్సెప్ట్ ఉంది. కానీ 25% మనకు ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పలేం కాబట్టి ఇంతకంటే కిందికి పడుతుందా అంటే ఇప్పుడు మనం లెట్స్ సే వేరే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే కంటే బంగారం మీద పెట్టుకోండి. ఒక 10 ఇప్పుడు మనం 15-20% పెరగకపోయినా ఒక 10-15% పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. నేను చెప్పినా అని చెప్పి పెట్టకండి. దిస్ ఈజ్ వాట్ ద మార్కెట్ స్పెక్యులేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. మార్కెట్లో ఇప్పుడు ఇట్లాంటి స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఓ 10% మనకు లాభం వచ్చినా పర్వాలేదు కదా, మిగతా అయితే ఇక్కడ రాదు కదా, ఈ గోల్డ్ పైన ఇంత మంచి లాభం అనేది రాదు కదా అన్న ఉద్దేశంతో జనాలు కొనడం మొదలు పెడతా ఉన్నారు. అయితే ఇది ఇక్కడ అయిపోలేదు, ఇంకో కొంచెం కిందికి వచ్చుద్దాము. చూడండి ప్రజలారా, ఇదిగో ఇక్కడ స్లో డౌన్ ఇన్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పటిదాకా నేను మీకు అదే చెప్పినాను కదా, ఏఐ ఇన్వెస్ట్మెంట్లు కొంత తగ్గినాయి కాబట్టి దానిపైన ఇటు డబ్బులు వచ్చేసినాయి. తర్వాత సెంట్రల్ బ్యాంక్స్ ఏమో గోల్డ్ కొంటా ఉన్నాయి, సిల్వర్కి ఏమో అండర్లయింగ్ అంత ప్రాబ్లం లేదు. అయితే ఇంకొకటి కూడా ఉంటుంది, మీకు అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఇండియాలో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది కదా, అది దాన్ని సెంట్రల్ బ్యాంక్స్ అంటారు. కానీ సిల్వర్కి మాత్రం అట్లా కాకుండా ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట. ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు వోల్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఉన్నదనుకోండి, మళ్ళీ రేపు పొద్దున్న తెల్లారే అమ్మదు. కానీ కంపెనీస్ అన్నీ ఏం చేస్తాయి, ఇండస్ట్రీస్ అన్నీ ఏం చేస్తాయి, ఇవాళ కాకపోతే రేపు పొద్దున అమ్మేస్తాయి, ఎల్లుండి కాకపోతే ఇంకో రోజు అమ్మేస్తాయి. వెంటనే చాలా వాళ్ళ అవసరాల ప్రకారం వాళ్ళు కొంటారు, అమ్ముతారు డిమాండ్ ప్రకారం. కనుక వాళ్ళ సిల్వర్ ప్రైసెస్ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువ. బట్ అట్ ది సేమ్ టైం దాని డిమాండ్ ఉందా లేదా అంటే డిమాండ్ మాత్రం ఉంది. ఇంకా ఈ డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుందని నాకు మాత్రం అనిపించట్లేదు. డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. అయితే మరి డిమాండ్ పెరుగుతుంది అన్నప్పుడు మనకి ఎప్పటికి సేమ్ లెవెల్లో ఉంటుందా అంటే నో, నాట్ నెసెసర్లీ. ఎందుకు అంటే వాళ్ళకు ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి రిసోర్సెస్ తెప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మైనింగ్ చేసుకొని వాళ్ళు అట్లా తెప్పించుకునే అవకాశాలు ఉంటాయి. నాట్ నెసర్లీ ఇవాళ వచ్చిన ఈ బాటిల్ నెక్ సిచ్యువేషన్. బాటిల్ నెక్ అంటే మనకు ఇప్పుడు రోడ్ నారో అవుతుంటుంది కదా, అంటే ఒక బాటిల్ ఇప్పుడు ఓపెనింగ్ దగ్గర నారో ఉంటుంది కదా, అట్లా దాని బాటిల్ నెక్ ఇవ్వాలన్న సిచ్యువేషన్ రేపు పొద్దున ఉండకపోవచ్చు. దాన్ని రీయూజ్ పద్ధతులలో కొంత ఎక్కువ, అంటే రీయూజ్ చేస్తే సిల్వర్ అంత ఈజీగా దొరకదు. అది కొన్నదానికంటే ఎక్కువ కాస్ట్ అవుతుంటుంది అనమాట. రీయూజ్ చేసి దాంట్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేసే పద్ధతులు కొంత కష్టంగా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం గోల్డ్ మాత్రం సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి కాబట్టి అది వోల్టాలిటీ అంత ఎక్కువ ఉండదు, అది స్టేబుల్గా ఉంటుంది దాని ప్రైస్. ఇప్పుడు ఇవాళ ఇండియా, మనకు చైనా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ఇట్లా కొన్ని కంట్రీస్ కొంటా ఉన్నాయి. సో హౌ లాంగ్ దే విల్ బై, హౌ మచ్ దే విల్ బై అంటే మనం చెప్పలేము. ప్రస్తుతానికైతే డిమాండ్ ఒక 4,200 టన్స్, 4,200 టన్స్ డిమాండ్ ఉంటే సప్లై మాత్రం 3,600 టన్నులే ఉంది. మరి ఇంకా ఇది ఎన్ని రోజులు ఇంతకాలం ఈ గోల్డ్ ఈ కైండ్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటే లైక్ షార్ట్ మనకు పడుతుంది అంటే చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ ది డిమాండ్స్ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్స్. సెంట్రల్ బ్యాంక్స్ మరి ఈ కాస్ట్ పెట్టి కొంటాయా అంటే అన్ని కొనవు, కానీ కొన్ని కొంటాయి. ఎట్లా కొంటాయి అంటే ఇది కూడా చూపిస్తాను చూడండి. కొంచెం కిందికి వచ్చి చూడండి ప్రజలారా. సో గోల్డ్ రీవాల్యుయేషన్ అవుతుందా అంటే మేబీ అయితే అవ్వచ్చు. ఇది ఒక్కటి ఇక్కడ చూపిస్తాను. అయితే ఇప్పుడు స్పాట్ గోల్డ్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ 4200 అట్లా ఉంది కదా. కొత్త ఆర్డర్స్ ఏమో మీరు ఇప్పుడు చూస్తే 18.2% ఎక్కువ పెరిగిందనమాట. మరి సెప్టెంబర్లో ఎంత ఉంది అంటే 12.4 ఉంది. కనిపిస్తుంది మీకు ప్రజలారా. తర్వాత ఈ షిప్మెంట్స్ ఎట్లా ఉన్నాయంటే షిప్మెంట్స్ బాగా తగ్గిపోయినాయి, 6% పడిపోయినాయి. ఇంతకంటే ముందేమో అంటే సెప్టెంబర్లో 26 ఉంటే ఇప్పుడు మాత్రం షిప్మెంట్ బాగా తగ్గింది, అంటే ట్రాన్స్పోర్టేషన్ తగ్గినాయి. అంటే లేదు, సప్లై లేదు అని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సప్లై ఈజ్ వెరీ లెస్, లైక్ 6 అండ్ డిమాండ్ ఈజ్ 26 ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బట్ దిస్ వాంట్ లాస్ట్ సో లాంగ్. ఇవి రెండు ఈక్వలైజేషన్ అయ్యే రోజు దగ్గరలోనే వస్తుంది, రైట్. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ లేక, కొంతమంది లేబర్ మార్కెట్ షార్ట్ అయ్యి ఇవన్నీ ఉన్నాయి. మనం ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది చూడండి ప్రజలారా, ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకు ఇది మనకి ఇంపార్టెంట్ అంటే ఇది మన దేశం గురించి కాబట్టి మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకటి చూపిస్తాను. ఒక క్యాల్కులేషన్ రాసుకొచ్చారు. ఇగో ఈ వ్యక్తి ట్విట్టర్ నుంచి తీసుకున్నాను, సూర్యకుమార్ తాల్రేజా అని ఈయన రాసుకొచ్చారు.
మనకు 1.5 నుంచి 1.7 lakhs crore డెఫిషియన్సీ. అంటే లెటెస్ట్ సే మనం ఎంత తక్కువ వేసుకుంటే కూడా ఒక $150 బిలియన్ ఆఫ్ గోల్డ్ కొనాల్సి వస్తుంది మనం. $150 బిలియన్ ఆఫ్ గోల్డ్ ఎందుకు కొనాల్సి వస్తుందంటే మనం ఏం చేసినామంటే గోల్డ్ బాండ్స్ ఇచ్చినాం కానీ గోల్డ్ బ్యాకప్ పెట్టలేదు. ఓకే, బాండ్స్ ఇచ్చేసినాం కానీ గోల్డ్ది బ్యాకప్ పెట్టలేదు. బ్యాకప్ పెట్టలేదు కాబట్టి చాలామంది గోల్డ్ బాండ్స్ కొన్న వాళ్ళు ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్ గోల్డ్ రైట్ నౌ వీ హ్యావ్ టు బై అండ్ గివ్ ఇట్ టు దెమ్. మనం కొనాలి కాబట్టి అందుకని మనం ఇప్పుడు మన సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంకు గోల్డ్ కొంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ వీ వాంట్ టు వీకెన్ ది యుఎస్ డాలర్ ఆర్ ఇట్స్ నాట్ లైక్ వీఆర్ పార్ట్ ఆఫ్ ది బ్రిక్స్ ఆర్ ఎనీథింగ్. బట్ బేసికల్లీ మనకి ఇంత అవసరం, మన దేశానికి మనకు అవసరం. ఎందుకంటే మనం ఇచ్చిన గోల్డ్ బాండ్స్కి బ్యాకప్ గోల్డ్ లేదు కనుక మనం కొంటాము, అంత కొంటాం. ఓకే, కనీసం ఈ లెవెల్కి అయితే కొంటాం మనం. తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఇది ఒక్కటి చూపిస్తాను ప్రజలారా, జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇప్పుడు గోల్డ్ ఔన్స్ ప్రకారం చూస్తే యుఎస్ డాలర్ కానీ ఇటట్ కానీ చూస్తే సిన్స్ 2009 నుంచి ఇప్పుడు 2025 వరకు చూసుకుంటే ఈ లాస్ట్ 15 ఏళ్ళ ఇంతకంటే ముందు 1000 ఉంటే ఇది యుఎస్ డాలర్ ప్రకారం ఇప్పుడు 3700, అది మొన్నటి వరకు లెక్క. సో ఇది ఒక లెట్స్ ఒక 2 months 3 months బ్యాక్ లెక్క అనమాట. ఇది చేసుకుంటే 276% గోల్డ్ అమెరికాలో పెరిగింది, ఎందుకంటే వాళ్ళ లెవెల్కి వాళ్ళ ప్రైసెస్కి. అదే స్విస్ ఫ్రాంక్ లెక్కేస్తే ఒక 185% పెరిగింది. మనం ఇండియాకి వచ్చి చూద్దాం మరి ఇది ఎంత ఉన్నది మన దగ్గర. అంటే మన దగ్గర అసలు మోయలేనంత బరువుకి వెళ్ళిపోయింది. వీళ్ళ దగ్గర 100-200% ఉంటే మన దగ్గర 600% పెరిగింది. ఈ 600% పెరగడం అంటే మన రూపీ ఎంత వీక్ అవుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. దిస్ రూపీ ఈజ్ బికమింగ్ రియల్ వీక్. 4 రోజుల తర్వాత ఇది రూపాయా ఇది పేపరా అంటే తేడా తెలియకుండా ఉన్న సిచ్యువేషన్ రాబోతుంది. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఈ ప్రాబ్లం రావద్దు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ గోల్డ్ బాండ్స్ మన వాళ్ళు కొని ఉంచుకున్నారు కదా, వీటిని ఎట్లా అవుతుంటుందంటే ఈ గోల్డ్ కొనేస్తుండ్రు. మరి గోల్డ్ ఈ 1.5 నుంచి 1.7 మిలియన్ అంటే లాక్స్ క్రోర్స్ అంటే ఇంత లక్షల కోట్లు, 1,04,000 నుంచి 1,70,000 కోట్లు మీది అంతా ఎక్కడికి వెళ్ళి వస్తాయి అని అంటే మళ్ళీ మన ట్యాక్స్ పేయర్స్ మనీ. మనం ట్యాక్స్ కట్టిన ఉన్నది చూసినరా, మన దగ్గర వచ్చిన బడ్జెట్ ఉన్నది చూసినరా, అందులోకి వెళ్ళి మళ్ళీ కొంటారు. ఇంతకంటే ముందు ఈ ఫైనాన్సింగ్ ఇట్లా చేయాల్సింది కాదు. ఎప్పుడైతే మనం గోల్డ్ బాండ్స్ కొంటున్నామో అప్పుడు గోల్డ్ కొనాల్సింది. కానీ మన వాళ్ళు ఈ లెవెల్కు గోల్డ్ ప్రైస్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి అది అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు దేశం మీద ఒక భారీ గుదిబండ లెక్క తయారైపోయింది. సో ఎట్ ది ఎండ్ ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ప్రజలారా, గోల్డ్ కొనాలా వద్దా అంటే గోల్డ్ ప్రస్తుతానికి ఉన్న లెక్క ప్రకారం ఒక 10-15% పెరుగుతుంది ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు. అంతకంటే ఎక్కువ పెరుగుతుంది అంటే ఐ రియల్లీ డౌట్ఫుల్. ఓకే, దీంట్లో కరెక్షన్స్ ఉంటాయి, కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దానికోసం ఎవరు భయపడాల్సిన అవసరం ఏమీ ఉండకపోవచ్చు మోస్ట్లీ. ఎందుకంటే ఇది కొంత కిందికి తగ్గినా కూడా మళ్ళీ ఈ లెవెల్కి వచ్చి రావడం కానీ కనీసం 5,000కు మాత్రం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఈ వీడియోని ఇక్కడ ఆపేస్తా ఉన్నాను. ఇంకా మీరు మీ ఆలోచన ప్రకారమే కొనుక్కోండి. నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పినట్టు మీ అవసరం ఉంటే మాత్రమే కొనుక్కోండి, అవసరం లేకుంటే మాత్రం మీకు నేను చెప్పిన ఈ నెంబర్ ప్రకారమే నడుస్తూ ఉంటుంది. అంతేగాని ఎక్కువ ఊరికి పోయి దీనికోసం అప్పులు చేసి కొనకండి. ఇది కష్టంగా గడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అంటే ఈ లాస్ట్ ఇయర్ 60% పెరిగింది కదా అని ఈ ఇయర్ 60% పెరుగుతుంది అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అంత పెరగదు, అది దాని పీక్స్కి రీచ్ అయింది. ఓకే, సో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తా ఉన్నాను. మీకు ఏమైనా కింద క్వశ్చన్స్ ఉంటే పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.